మన బస్తీకి విచ్చేశారు. ఓకే విశాల హృదయంతో మనకి ఇన్ని వరాలు ఇచ్చినటువంటి ఈ కళామ తల్లి బిడ్డకు మనం ఒక చిన్న సన్మానం చేస్తున్నాం. మా సర్టిఫికేట్ బింబోనానికి తెలివిక ఈఎంఐ పోషిక సరే ఇలా దిగ్గమాల డిసిషన్ ఎందుకంటే మీకు ఎక్కడ ఉన్నా కూడా ఏ స్టేట్ లో ఉన్నా కూడా మంచి ప్రోగ్రామ్స్ అంటే మీ దృష్టికి వస్తే మా దగ్గరికి కొంచెం ముందు తీసుకురండి. ఎందుకంటే అడ్వాన్స్ తీసుకొస్తే మాకు ఈ పిల్లల యొక్క మీకు తెలుస్తున్నారు మీ ఇన్స్టిట్యూట్ కాబట్టి ఎక్కడెక్కడ ఇవి జరుగుతుందా అనేది మీకు మాత్రమే తెలుస్తుంది. మేము ఎందుకంటే మా దైనందిన జీవితం చాలా బిజీ ఉంటాం కాబట్టి మాకు తెలియదు అది. సార్ ఇక్కడ ఫలానా స్టేట్లో ఫలానా ఏరియాలో ఉందని మాకు చెప్పండి. 99గా 100% మీకు ఆ వేదికలో ఏదో చోట మీకు భాగం ఇచ్చే విధంగా నా వంతు ఖచ్చితంగా కృషి చేస్తాను. ఎందుకంటే ఆ విధంగా ఎదిగిన బల్లారి దేవస్థానం కూడా మంచి ప్లేస్లో బ్రహ్మాండ మీరు ఊహించలేని ఆ స్థలం. నా సంకల్పం నేను ఇక్కడ కూర్చున్నప్పుడు అనుకున్నా వీళ్ళకి ఆ వేదిక ఇస్తే ఉంటుందని చెప్పేసి. కాబట్టి నా మదిలో ఉంది ఆ స్థలం పేరు మీకు చెప్పకుండా మీ గురువుని పిలిపించిన ముందు నేను ఆ స్థలం చూపించే మార్గం చేస్తాను. అది 100% మనకి ఆ స్థలం అయితే మీకు ఇంకా గొప్ప ఉంటుంది. కర్నూలులో నేను అనుకున్న గొప్ప ఆ స్థలంగా ఆ బలంతో సంకల్పంగా వల్ల ఆ స్థలంగా ఒప్పుకుంటే ఈ కర్నూలుకే తలమానికి ఉంటుంది ఆ స్థలం. కాబట్టి ఆ స్థలం విషయంలో నేను రేపు కానీ ఎల్లుండి కానీ కమిషన్ గారిని పిలిపించుకొని మాట్లాడతాను. అంతేగాక ఆ స్థలం వచ్చిన తర్వాత కూడా మనం తన బిల్డింగ్ కట్టుకోవాలి. మనకు ఎందుకంటే నాట్యం చేస్తాం మనం ఈ విధంగా మన ఇన్స్టిట్యూట్ అంటే బయటికి పోయి ఎంతమంది అడగాలని కష్టం. కాబట్టి ఆ బిల్డింగ్ కూడా 99% 10 లక్షల రూపాయలు నా తరఫున 10 lakhs నేను అమౌంట్ కూడా క్లియర్ చేస్తాను. ఎందుకంటే ఏదో కళాక్షేత్రానికి కర్నూలు పార్లమెంట్ సభ్యులు శ్రీ బస్తిపాటి నాగరాజు గారు రావటం మాకెంతో సంతోషము. నేను ఇక్కడ గత 20 సంవత్సరాలుగా ఇక్కడ ఈ ప్రాంతంలోని కూచిపూడి శిక్షణ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలకు శిక్షణ ఇచ్చి వాళ్ళు ప్రదర్శనలు ఇవ్వటము, తర్వాత ఉద్యోగాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది పిల్లలకు. మా ఇన్స్టిట్యూట్కి రావటము మా ఎంపీ గారు చాలా సంతోషము. మా కోరిక మన్నించి సారు మాకు స్థలం కేటాయించి ఇంకా ముందు ముందు మంచి ప్రదర్శనలు జాతీయ స్థాయిలో మా పిల్లలకి మంచి వేదిక ఏర్పాటు చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. దానికి నేను ఈ సభ తరపున ధన్యవాదాలు. లాస్య అకాడమీ శిక్షణ కార్యాలయం నుంచి గురుగారి ఆధ్వర్యంలో వారి శిష్య బృందము ఇటీవల గిన్నీస్ బుక్ మహానాట్య బృందంలో హైదరాబాద్ లో తెలంగాణ స్టేట్ హైదరాబాద్ లో పాల్గొనడం జరిగినది. అలాగే ఇటీవల విజయవాడ ఉత్సవంలో కూడా ఈ లాస్య అకాడమీ శిష్య బృందము గురుగారి ఆధ్వర్యంలో శ్రీ నాగసాయి ప్రదీప్ సార్ గారి లాస్య అకాడమీ గురుగారి నాగసాయి ప్రదీప్ సార్ గారి ఆధ్వర్యంలో వారి శిష్య బృందం అంతా కూడా చిన్నారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇక్కడికి మన ఆహ్వానాన్ని మన్నించి పిలువెంచిన వెంటనే శ్రీ మెంబర్ ఆఫ్ పార్లమెంటు కర్నూలు జిల్లా శ్రీ గౌరవనీయులు బస్తిపాటి నాగరాజు సార్ గారు ఈ లాస్య అకాడమీ శిక్షణ కార్యాలయానికి వచ్చి వారి అమూల్యమైన సందేశాన్ని అలాగే చిన్నారులకి వారి ఆశీర్వచనాలను అందించి అనేక అమూల్యమైన సందేశాలను ఈ ప్రాచీన భారతీయ సంప్రదాయమైన కూచిపూడి నాట్యం గురించి కూడా
ఆయన చాలా సవివరంగా ఇక్కడ పిల్లలకి వివరించి ఉన్నారు. దాని ప్రాముఖ్యత